నమస్తే మీ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీఓ యాదగిరి అన్నారు. మరియు మంగళవారం జగదేవ్పూర్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అధ్యక్షతన ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, ఈజీఎస్ సిబ్బందితో వన మహోత్సవంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 90,000 మొక్కలు నాటాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. గుంతలు పూర్తి చేసి 2-3 రోజుల్లో వర్షాలు కురిసిన వెంటనే మొక్కలు నాటేందుకు అంతా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అదేవిధంగా నేషనల్ పంచాయతీ అవార్డు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయాలని సెక్రటరీలకు తెలిపారు. సరే, కరువు ఫండ్స్ కి ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు, డబ్బులు ఇస్తాం అంటే మీరంతా సెక్రటరీలు కానీ సార్ ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ లో మిస్ చేసినా ఓకే. వాళ్ళు అనేది ఏంటంటే ప్రైవేటు బిల్డింగ్స్ ప్రైవేటు ఇళ్లలో ఇన్స్టిట్యూషన్స్ ఉంటే అక్కడ ఎలా కనెక్షన్ ఉంటే మిస్ చేయొద్దు అనేది ఒక ఇష్యూ. నెక్స్ట్ ఇప్పుడు ఆ స్కూల్లో 4 కనెక్షన్లు ఉన్నాయి, మేము 4 ఇచ్చాము, ఒకటే అన్నారు. ఆ 3 కనెక్షన్లు కాదు, ఆ 2-3 ఏళ్ళు ఉంటే వదిలిపెట్టకుండా చేసి 100% సక్సెస్ఫుల్ చేశాడు. అదే విషయంలో మన పైసలు ఇప్పించాడా ఏ గారు వాళ్ళకు లేదా మరి ఎట్లా అంత గట్టిగా ఎండాకాలంలో వాళ్ళకు వర్షాలు చేసింది మళ్ళా వాళ్ళు ఇప్పుడు అవును 19 తారీఖులు మీరు చెప్పండి 3-19 అయిపోయినట్టు. మరి ఏ గారు జీతం పెద్దగానే ఉంటుంది, అలా 5-10,000 ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీయా. వన మహోత్సవం సందర్భంగా మనకి ఇచ్చిన 90,000 టార్గెట్ గాను ఈ వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఫిట్టింగ్ చేయాలనే ఉద్దేశంతో గుంతలు తీసి పెట్టుకోవాలి. వర్షాలు ఈ ఇవాళ రేపు వస్తాయన్నారు. మనకి ఎంతైతే బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ కంప్లీట్ చేసుకోవడానికి ఒకటి, అదేవిధంగా మిషన్ భగీరథ సర్వేకి సంబంధించి ఏమైనా అక్కడ ఇక్కడ ఏదైనా పెండింగ్ ఉంటే వాటిని కూడా కంప్లీట్ చేసుకోవడం ఒకటి. మరియు నేషనల్ పంచాయతీ అవార్డ్స్ లో కొంత సమాచారం అడిగారు. వీటన్నిటి మీద రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీఓ గారు, ఏఈ ఆర్డబ్ల్యూఎస్ గారు, మరి మన పంచాయత్ సెక్రటరీలు, ఈజీఎస్ సిబ్బంది, మన ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ వచ్చారు. ఈరోజు సమావేశంలో జరిగిన విషయాలన్నీ రేపటి వరకు పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాం.